గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం. క్రికెట్ ఆడుకుంటా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు గురువా? అరే భాయ్ మై సచిన్ నై హూ నితిన్. ఊరుకోండి సార్, తమాషాలు ఆడకండి. నేను తమాషాలు ఆటలేదయ్యా, పొరపాటున ఆయన పోలుకులతోనే పుట్టిన నితిన్ని. నేను సచిన్ కాదు అంటే ఎవ్వరు నమ్మడం లేదు. ఆటోగ్రాఫ్ అంటూ సబ్ మేరా సిర్ ఖాతా హై. సరే అంటూ ఆటోగ్రాఫ్ ఇస్తూ కూర్చుంటే నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళతో నన్ను తిట్టి తరిమేస్తున్నారు. బతకడానికి సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు, నేను ఏమైనా సార్, సచిన్ టెండూల్కర్ అంటే నాకు పంచ ప్రాణాలు. అబద్ధం అబద్ధం అబద్ధం. ఎందుకంటే ఈ దేశంలో వీడంటే వాడి కెట్టదు, వాడంటే వీడి కెట్టదు, ఒకళ్ళంటే ఇంకొకళ్ళకి కెట్టదు. మొత్తానికి ఈ దేశాన్ని ఎవడు ఉద్ధరించలేడు. ఫ్యూచర్ లేని దేశం, నేచర్ లేని రాష్ట్రం, టీచర్ లేని స్కూలు, లీడర్ లేని పార్టీ, ప్లానింగే లేని ఫ్యామిలీ. ఒక్కొక్కళ్ళకి డజన్ల కొద్ది పిల్లలు, పెంచలేని తల్లులు, తండ్రి జేబుకు చిల్లులు మ్యాన్. సచిన్ వదిలే. నా స్టైల్ డిఫరెంట్, నా డ్రెస్ డిఫరెంట్, నా మాట డిఫరెంట్, నా హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. జాగ్రత్తగా చెయ్యి, బీ కేర్ఫుల్. Very good. I like it. Mixture of beauty and intelligence. కళాకారుడికి ఎల్లలు లేవు సచిన్. కళకు వెలకట్టే ఈ తల ఉన్నంత వరకు కళాకారుడి కళలు కావు. I like it. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. రే పిల్లని జాగ్రత్తగా చూసుకో. ఆల్ ది బెస్ట్. నేను నీతో జీవితాన్ని పంచుకోవడానికి ముందే నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మోనాలిసా నా కళ, కావ్యం, నా జీవితం అనే ఎడారిలో మోనాలిసా అనే జాబిలి కరిగి వెన్నెల జలపాతమై వర్షించింది. ఆమె మాటలు తేనె తేటలు, ఆమె నవ్వులు కడిగిన ముత్యాలు, ఆమె చూపులు మెరిసే తారకలు, ఆమె పాదాలు పలికే మంజీర నాదాలు. అందరూ ప్రేమికులు గొడవతో స్నేహితులైనట్టు మా ప్రేమ కూడా గొడవతోనే మొదలైంది. గొడవే ప్రేమైంది, ప్రేమే జీవితమైంది. ప్రేమించిన అమ్మాయే భార్య అవుతుందని కలలు కంటున్న సమయంలో వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోలేదని అమెరికాకు వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుండగా ఆమె చనిపోయిందన్న వార్త వచ్చింది. ఇది ప్రేమకు విధి ఇచ్చిన శాపమో లేక నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో కానీ పండు వెన్నల్లా వచ్చిన తను నా గుండెల్లో వేసమని మిగిల్చి వెళ్ళింది. ఒకేలాగా 7 ఉంటారని విన్నాను, కానీ ఒకేలా ఉన్న 2 అమ్మాయిలు నా జీవితంలోకి వచ్చి నా బ్రతుకుని ప్రశ్నార్థకం చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. నాకు నిన్ను నొప్పించాలనే ఉద్దేశం లేదు, కానీ నేను నీతో కాపురం చేయడానికి ముందు నా గతమంతా మర్చిపోవాలి. దానికి నాకు కొంత సమయం కావాలి. ఐ హోప్ యు అండర్స్టాండ్. దీనికి అసలు టైం సెన్సే లేదు. ప్రతి దాంట్లో నువ్వు లేటే. వచ్చేసావా? దాదా ఇవన్నీ తర్వాతే, ముందు ఏమిటండి ఇది? టైం వేస్ట్ చేయకూడదు.
ఎవరైనా హనీమూన్ కు వెళ్తే హాయిగా ఎంజాయ్ చేస్తారు, కానీ వీళ్ళు పట్టుమని 3 రోజులు కూడా ఉండకుండా తిరిగి వచ్చేశారు. ఫాదర్ అంటే ప్రేమే, వాళ్ళు తిరిగి వచ్చింది మనిద్దరిని హనీమూన్కి వెళ్ళమనేమో. రామరామా, సిగ్గు లేకపోతే సరి, మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది. అరే ఇదెక్కడి న్యాయమే? ఇంటికి కొత్త కోళ్ళు వచ్చినంత మాత్రాన అట్టమావులు హనీమూన్కి వెళ్ళకూడదని రూల్ ఏమైనా ఉందా? కర్మ కర్మ, ఇవాళ మీకేదో అయ్యింది. ఏం కాలేదు, కాఫీలో షుగర్ తక్కువైంది. యాన్, స్పందన, ఆ, స్పందన, అమ్మా టవలిబో. ఆ, అమ్మా అమ్మా కర్చీఫ్ ఎక్కడుంది? ఆ. వార్డ్రోబ్ లో ఉంటుంది చూడు, లెఫ్ట్ కబోర్డ్ లో. అమ్మా 2 ఇడ్లీలు, అలాగే కొంచెం చట్నీ ప్లీజ్. అమ్మా అమ్మా అమ్మా, అన్నిటికీ ఈ ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నానా? కరెక్ట్, అమ్మే కాదు నాన్న కూడా ఒకడున్నాడనే జ్ఞానం ఉందా నీకు? నేను మీ గురించి చెప్పట్లే, వాడి భార్య గురించి. అర్థం చేసుకుంటే చాలు. ఆ? అంటే నేను జనాభా లెక్కల్లో కూడా లేనా? కరెక్ట్, ఇప్పటికి అర్థమైంది తమరికి. పెళ్ళయ్యాక భార్యని నిర్లక్ష్యం చేయకూడదురా. నీకేం కావాలన్నా స్పందనని అడుగు. 25 ఏళ్లగా నాకేదైనా కావాలి అంటే అమ్మా అని నేను నిన్నేగా అడిగింది. రేడే, తినే కంచంలో చేయి కడకురా. నేను రావడానికి లేట్ అవుతుంది, ఎవరు నా కోసం వెయిట్ చేయక్కర్లేదు. చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? చనిపోయిన వాళ్ళని మర్చిపోవాలి, బతుకున్న వాళ్ళని ప్రేమించాలి, అదే లైఫ్ అంటే. జరిగిందంతా ఒక కళను మర్చిపోరా. చూడు, నీకు ఇప్పుడు పెళ్ళయింది, నీకంటూ ఒక భార్య ఉంది. తనే ఈ రోజు నాకు సమస్య అయ్యింది. వేరే ఎవరు నాకు ఇల్లాలుగా వచ్చున్నా మోనాలిసాని మర్చిపోవడానికి ప్రయత్నించుండేవాడిని. కానీ తను అచ్చు మోనాలిసాలాగే ఉంది. ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదురా. మోనా నా కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది, ఎలా మర్చిపోగలనరా? స్పందన్ని మోనాలిసానుకో, అప్పుడు నీ సమస్య తీరుతుంది, స్పందనకు న్యాయం జరుగుతుంది. ప్రేమించిన అమ్మాయిని ఇళ్లలో చూసుకుని సంసారం చేయడం ప్రేమ కాదు చరణ్, వ్యభిచారం. అది తనకు చేసే ద్రోహం. ఖచ్చితంగా దానికి నా మనసు ఒప్పుకోదు. అంటే చచ్చే వరకు నీ భార్యకి దూరంగానే ఉంటావా? అది నాకే తెలీదురా. దూరంగా ఉంటాను, దూరమైపోతాను. ఏమిటి, మాయ సినిమాలోగా నీకు ఎవడైనా సాయం చేశాడా? యు ఆర్ ఇన్సల్టింగ్ మై ఫీలింగ్. నో నో, బెటర్ కన్సల్ట్ డాక్టర్. డాక్టర్ అండ్ నర్స్ ఇక్కడే ఉన్నాం. హాయ్ చరణ్, ఎనీ గుడ్ న్యూస్? అది అన్ని గుడ్ న్యూస్లే. మేఘమదనం వల్ల 2 చుంకుల నీళ్లు పడ్డాయి. పుష్కర స్నానానికి 2 చెంబుల నీళ్లు పర్మిషన్ ఇచ్చారు. నిన్నెవడడిగాడు? నేను అడిగింది ఫ్యామిలీ గురించి. ఎనీ గుడ్ న్యూస్? ఫ్యామిలీ గురించి అంటే ఎదిరింటోడదా పక్కింటోడదా? అబ్బా కృష్ణ కృష్ణ, కృష్ణుడు ఫ్యామిలీస్ గురించి చెప్పాలంటే 60 ఏళ్ళ సినిమా తీయాలి. చంపుతా, నరికేస్తాను. నోర్మోయ్, నేను అడిగింది అతని ఫ్యామిలీ గురించి. పైగా అతనికి కొత్త జీవితాన్ని అప్పుడు ఏదైనా వాచిపోయింది. వాచిపోయిందా? వాచిపోలేదయ్యా, దాని మ్యాచ్ పోయింది. నీకు ఆపరేషన్ చేసేటప్పుడు దాని పెళ్లి చూపులు మిస్ అయినాయి, అందుకని బాగుతుంది అలాగా. కమ్ టు ది పాయింట్ మై డియర్ చరణ్, ఎనీ గుడ్ న్యూస్? లేదు డాక్టర్, అన్ని బ్యాడ్ న్యూస్లే. ఏ ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదా? డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ ఆ, కానీ కోఆపరేషనే. అంటే ఇదేం డాడీ, ఉన్నట్టుండి లగేజ్ తీసుకుని బయలుదేరారు? ఓ, నీతో చెప్పలేదు కదా, నిన్న రాత్రి నువ్వు ఇంటికి కొంచెం లేటుగా వచ్చావు కదా, అందుకే చెప్పడం కుదరలేదు. మీ అక్క కెనడా నుంచి ఫోన్ చేసింది. 7 ఏళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిందట. కండిషన్ కొంచెం డెలికేట్గా ఉంది, బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారట. మమ్మల్ని అర్జెంటుగా రమ్మంది, అందుకే మీ అమ్మ నేను బయలుదేరుతున్నాం. దానికి మీరు వెళ్లాల్సిన అవసరమే ఉంది, తననే ఇక్కడికి రమ్మని చెప్పచ్చుగా. అది కాదురా, మీ బావ నీ పెళ్లి కూడా 1 వారం పంపించలేదు, అటువంటిది ఇప్పుడు పంపిస్తాడంటావా? అలాగని సడన్ గా మీరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? సరిపోయిందిరా, తల్లి కొంగు పట్టుకు తిరగడానికి నువ్వు ఇంకా ఏమైనా చిన్నపిల్లాడివా? ఇంటికి కోడలు వచ్చిన తర్వాత కూడా నా కూతురింటికి వెళ్ళి 4 రోజులు హాయిగా ఉండడం తప్ప? ఎవరొద్దన్నారు? మీ కూతురు మీ ఇష్టం. 4 రోజులు కాకపోతే 4 నెలలు ఉండండి.
మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నారా? రే కొంచెం ఉండరా, మమ్మల్ని అలాగే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయి. స్పందన వస్తావమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అత్తల్ని కాల్చుకు తినే కోడళ్ళున్న ఈ కాలంలో అత్త దూరం అయిపోయిందని కన్నీళ్లు పెట్టుకునే కోడల్ని నిన్నే చూస్తున్నాను. తల్లి నాకు అత్తయ్య తల్లి అనుకున్నాను. ఇప్పుడు నన్ను అనాథం చేసి వెళ్ళిపోయింది. అయ్యో పిచ్చి తల్లి, ఆవిడ నీకు దూరంగా వెళ్ళింది నిన్ను అనాథని చెయ్యాలని కాదమ్మా, నిన్ను ఓ బిడ్డకి తల్లిని చెయ్యాలని. తల్లినా? తల్లి కొంగు చాటునే పెరిగిన పిల్లాడు వాడు. ఎక్కడ తల్లి తల్లి అని ఇల్లాల్ని మర్చిపోతాడేమోనని భయం ఆమెకి. తల్లి దూరమైన కారణంగానైనా ఇల్లాలికి దగ్గరై నిన్ను తల్లిని చేస్తాడని వాళ్ళు కూతుర్ని చూసే నెపంతో దూరంగా వెళ్లారు. వాళ్ళ ఆశ నెరవేర్చడం నీ కర్తవ్యం. నువ్వు అడిగినట్టే సినిమాకి తీసుకొచ్చాను. ఓ సచ్ క్యూట్ బేబీ. పాపా ఇలా రామ్మా. ఏంటి పాపని ఎన్టీఆర్ ఫిల్మ్స్ తీసుకొచ్చారు? ఎన్టీఆర్ ఫ్యానా? కాదు, చిరంజీవి ఫ్యాన్. హలో చరణ్. ఓ డాక్టర్, సినిమాకి వచ్చారా? లేదు, ఇక్కడ టాయిలెట్స్ డర్టీగా ఉంటాయంటే క్లీన్ చేద్దామని వచ్చాను. అబ్బా, పాప ముద్దుగా ఉంది, రాశిలాగా. ఇది పుట్టడానికి నేనే కారణం కదా? నాకేం తెలుసు డాక్టర్, వాళ్ళ అమ్మని అడగాలి. వాళ్ళ అమ్మని అడిగినా, వాళ్ళ నాన్న అడిగినా, భగవంతుడిని అడిగినా అది పుట్టడానికి నేనే కారణం. కావాలంటే దీన్ని అడగండి. అవును నిజమే, నా 2 కళ్ళతో నేను చూశాను. ఏం చూసారు? అది అది నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పను. ఏంటి సిగ్గండి? నా గురించి క్లియర్ గా చెప్పు. తిక్కవరపు తిక్కమక రెడ్డి MBBS. అంటే మీకు తెక్కుందా? తిక్క మా ఇంటి పేరులో ఉంది, నాకు లేదు. పాపని ఇవ్వండి అమ్మా. ఆ పాప మీ పాప? ఏం డౌటా? డౌట్ ఎందుకు, నిజం అవుట్లో పేలింది కదా. లైట్ పోయింది, బెల్ కొట్టారు, సినిమా చూడండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.